ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క. భారీగా పెరిగిపోయిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో వినిపిస్తున్న డైలాగ్ ఇదే. ఇంతకాలం 150 వార్డులున్న జీహెచ్ఎంసీ తాజాగా 300 వార్డులకు విస్తరించి జంబో కార్పొరేషన్ గా ఏర్పడడంతో రానున్న రోజుల్లో పాలన అభివృద్ధి ఎలా ఉంటుందనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. హైదరాబాద్ ఔటర్ పరిధిలోని 27 లోకల్ బాడీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం భారీగా పెరిగిన పరిధిని 300 వార్డులుగా ఖరారు చేస్తూ డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇంతవరకు 150 వార్డులుగా ఉన్న జీహెచ్ఎంసీ ఇప్పుడు 300 వార్డులకు పెరిగింది. ఇంతవరకు ఉన్న 30 సర్కిళ్లను 60 సర్కిల్స్ గా 6 జోన్లను 12 జోన్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వార్డులపై వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని పలు వార్డుల పేర్లు ఫైనల్ నోటిఫికేషన్లో మార్చారు. అలాగే ఎక్కువగా అభ్యంతరాలు వచ్చిన బౌండరీల విషయంలో కూడా మార్పు చేసి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేశారు. నూతన జోన్లకు జోనల్ కమిషనర్ల నియామకాలు సైతం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ముందు పాలన సంగతి ఏంటి? ఇదే ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న. జంబో కార్పొరేషన్లో పనులు సకాలంలో పూర్తయ్యేనా అనే చర్చ జరుగుతోంది. భారీగా పెరిగిన బల్దియాకు ఒక కమిషనర్, ఒక మేయర్ మాత్రమే ఉంటారు. నగర శివారులో ఉన్న కీసరా, శంషాబాద్, కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల వారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంకి రావాలంటే చాలా సమయం పడుతుంది. చేస్తున్న పనులను వదిలేసి 1-2 రోజులు శ్రమిస్తేనే జంబో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పని జరిగే అవకాశం ఉంటుంది. నయా బల్దియాలో జనాభా 1,25,00,000కు చేరింది. ఇంతమంది జనాభాకు కేవలం ఒకరే కమిషనర్, ఒకరే మేయర్ ఉండడం వల్ల సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కావాలంటే జంబో జీహెచ్ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లుగా విడదీయాలనే సూచనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. జంబో జీహెచ్ఎంసీని 3 భాగాలుగా చేయాలని ఇప్పటికే పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పాలక మండలికి 2026 ఫిబ్రవరి వరకు సమయం ఉంది. అనంతరం వచ్చే ఎన్నికల సమయానికి నూతన బల్దియాను విభజించి ముందుకు వెళతారా లేక జంబో కార్పొరేషన్తోనే ముందుకు వెళతారా అనేది రాజకీయంగా, పాలనాపరంగా ఆసక్తికరంగా మారింది.